ఈ ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తప్పు అయితే ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసేసి కరుణాకర్ క్షమాపణ చెప్పాలి అన్నాడు. ఫస్ట్ అక్కడ అన్నాడు. రెండోది బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అన్నాడు. సరే ఒప్పుకున్నాం. ఒప్పుకొని నేనే కండిషన్ పెట్టాను. సరే ఈ పుస్తకంలో ఉన్న విషయం తప్పైతే నేను క్షమాపణ చెప్తాను, భవిష్యత్తులో బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడను, పుస్తకం ప్రింటింగ్ ఆపేస్తాను అని చెప్తాను. దానికి నువ్వు ఒకవేళ ఈ పుస్తకం రైట్ అయితే ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ ప్రామాణికమే, బైబిల్లో ఉన్న విషయాలే అని చెప్పి నువ్వు మాకు అంగీకార పత్రం రాసివ్వాలి. ఆ అంగీకార పత్రాన్ని మేము నెక్స్ట్ ప్రింటింగ్లో మొదటి పేజీలో వేస్తాం. ఈ భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు బైబిల్ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే అంతకుముందు నాకు కండిషన్ పెట్టాడు కదా, మరి నువ్వు బైబిల్ గురించి మాట్లాడకూడదని. నువ్వు మాట్లాడకూడదు ఇంకా. ఎందుకంటే బైబిల్ గురించి ఇప్పటి వరకు ఎవరైతే తప్పుగా ప్రచారం చేస్తూ వచ్చారో భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి బైబిల్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇది కొంతవరకు న్యాయమే, ఇంతవరకు సమంజసం. ఓకే.